హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీ అందరికీ కూడా నా స్టైల్లో చేపల ఇగురు, చేపల ఫ్రై, ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా అయితే మనం ఫిష్ని శుభ్రంగా కొద్దిగా లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసిన తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు ఎక్కువగా యూస్ చేస్తానండి. ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ వేసేసుకున్నానండి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ ముక్కలకి ఈ మసాలా అనేది బాగా పట్టాలి కాబట్టి ఈ విధంగా ముందుగా కొద్దిగా అనేది వేస్తున్నాను అన్నమాట ఆయిల్. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా లైట్గా వేస్తున్నానండి, ఎక్కువైతే వేయట్లేదు. అవంతా కూడా ఫిష్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి మసాలా ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం అంతా కలిసేలాగా అలా కలపాలన్నమాట. కలిపిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టానండి. ఈ లోపుగా ఏం చేశానంటే చేపల ఇగురు అంటే మనం ఇందులో చింతపండు పులుసు అనేది అస్సలు వేయట్లేదన్నమాట. వితౌట్ చింతపండుతో నేను ఈరోజు చేపల ఇగురు అనేది చేయబోతూ ఉన్నాను. దానికోసం అయితే పెద్ద సైజు ఆనియన్స్ అయితే మాత్రం 3 తీసుకున్నానండి, టమాటా 2 తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి హీట్ అవ్వగానే ఆనియన్స్ అయితే ముందు వేసుకుంటున్నానండి. ఆనియన్స్ మాత్రం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉంచితే మాత్రం మనకి కర్రీలో కూడా సేమ్ అలాగే కనిపిస్తాయండి. అందుకనేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను కూడా ఇప్పుడు వేసేసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా మెత్తగా స్మాష్ అయ్యేదాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అట్లా ఫ్రై అయిన తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నానండి. ఇందాకలా కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు కూడా హాఫ్ స్పూనే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కొద్దిగా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా చిటికెడంత పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలిపేయాలన్నమాట. అంటే మనకి ఫైనల్గా టమాటా, ఆనియన్, అల్లం పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చీలి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు స్పైసీగా తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే కర్రీ లీవ్స్ అండి, నాకు ఏ కర్రీలో అయినా కానీ కరివేపాకు వేస్తేనే చాలా ఇష్టం. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కూడా, మనకి కూరకి మంచి టేస్ట్ని అలాగే మంచి అరోమాని ఇస్తుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఫైనల్గా కారం అనేది వేస్తున్నానండి. ఎందుకంటే ఇందాకలా ముక్కలు కలిపేటప్పుడు కొద్దిగా వేశాను. తర్వాత మన గ్రేవీకి సరిపోయినట్లుగా, అంటే ఇగురు కదా చింతపండు వేయం కాబట్టి ఆ గ్రేవీకి సరిపోయే అంతగా చూసుకొని వేస్తున్నానన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసానండి. మనకి ముక్కలు ఇవంతా కూడా థిక్ గ్రేవీలాగా అవ్వాలి కాబట్టి ఇట్లా మెత్తగా అయ్యేలాగా కొద్దిగా తిప్పుతూ ఉన్నానన్నమాట. 2 నిమిషాలు తిప్పిన తర్వాత ముందుగా మసాలా కలిపి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలు అనేది నేను ఆ బాండీలో వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ. అలాగే మీకు ఇవాళ ఫిష్ ఫ్రై అనేది కూడా చూపిస్తాను, క్లియర్గా గమనించండి. ఒకే వీడియోలో 2 ఉంటాయన్నమాట. చేపల ఇగురు ఒకటి, రెండోది వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇలా వేసుకోవటం అయిపోయిన తర్వాత మరొక స్టవ్ పైన నేను పెనం అనేది పెట్టుకున్నాను. అంటే మనం దోశలు వేసే పెంక అనేది పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఈ లోపుగా ఈ స్టవ్ పై ఉంచినటువంటి ఈ ఫిష్ ఇగురు వచ్చేసి కొద్దిగా దగ్గర పడుతుందండి. మనం ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషంకి మళ్ళీ సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. లేదంటే తర్వాత తిప్పాలన్నా కూడా అవి కదిలిస్తే ఇరిగిపోతాయి కాబట్టి ముందుగానే రెండో పక్కకు కూడా తిప్పి ఒకసారి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. మనం దానిలో వేయవలసినటువంటి మసాలన్నీ వేసాం కాబట్టి ఇలా ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే అవంతా కూడా ఆ ముక్కలకి పట్టి చాలా మంచిగా కుక్ అవుతుంది కర్రీ అనేది మనకి. ఈ లోపుగా మరో స్టవ్ పైన ఫ్రై అనేది పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముక్కలు అయితే అందులో పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే వీటిని వెయ్యగానే ఎప్పుడూ కదిలేయకూడదండి. ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత కలుపుకోవాలి. లేదంటే మనం వెంటనే తిప్పాలి అనుకుంటే కనుక అవి ఆ పెనానికి అంటుకుపోయి బాగా రావన్నమాట. అలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత రెండో పక్కకి మనం వాటిని టర్న్ చేసుకోవాలి. ఈ లోపుగా మనకి ఫస్ట్ స్టవ్ పైన పెట్టుకున్నటువంటి ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూడండి మీరు, మరీ ఎక్కువైతే వేయలేదు, కొంచెమే వేస్తున్నాను అనమాట. ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాబట్టి వాటి మీద కూడా కొద్దిగా చల్లేసానండి. చూడండి, ఫైనల్గా మన చేపల ఇగురు అలాగే చేపల ఫ్రై అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.